ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి మమ్మను తప్పించినారు. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి మమ్మను తప్పించినారు. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. దేవా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, భక్తులం, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబుల మధ్య నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలము మీద ఆసీనుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన పరిశుద్ధ ఆలయములో ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము లేని ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలకు యోగ్యుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలకు పాత్రుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నోరు అతి మధురము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకాశమానమైన వేకువ చుక్క, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జల్దరు వృక్షం వంటి వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటి లేని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కల్మషుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శైలము, నా కోట, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను రక్షింపనయ్యున్న నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆశ్రయించి ఉన్న దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటివాడా, కడపటివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. త్వరలో వచ్చుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మండలము కంటెను మిక్కిలి హెచ్చైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
చెల్లిస్తున్నాం. అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల త్రోవను సరళము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి సూర్యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి కాపరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిపూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా వ్యసనములను వహించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు రక్తం చిందించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరుల చేత నిందింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రజల చేత తృణీకరింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతిక్రమము చెయ్యు వారిలో ఒక్కనిగా ఎంచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పునరుద్ధానుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది సంభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రథమ ఫలముగా లేపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాతాళమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవజలముల ఊట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చినారు. మిమ్మునే స్తుతించినారు, మీకే మొరపెట్టినారు. కాబట్టి మీరు వారిని ఎంతో రక్షించినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడిపించినారు. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా స్తుతులను కూడా మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మను ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము కొరకు సిద్ధపరచండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటిలో నీ బిడ్డలైన వారికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, పగవారి నుంచి, శత్రువుల నుంచి, ప్రతి క్లిష్టమైన పరిస్థితి నుండి నీ బిడ్డలందరినీ దాచండి దేవా. వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనులు చేస్తున్నా, ఏ ప్రయత్నాలు చేస్తున్నా మీరే వారితో కూడా ఉండి వారిని నడిపించమని, వారిని దీవించమని
వారి కష్టాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి దేవా. మీరెంతో జాలి దయా కనికరములు కలిగిన దేవుడో తండ్రి. నీ భక్తులైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడో తండ్రి. దయచేసి నీ బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ కూడా ఖాళీగా ఉంటున్నారు దేవా. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా బిడ్డలు కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. శ్రేష్టమైన జాబును పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల ఘనమైన కార్యాన్ని జరిగించండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు దరఖాస్తులు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనులలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా. దయచేసి అప్పు బాధ నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. అయ్యా సహాయం చేయండి. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల పాలయ్యి ఎంతో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవా. వాటిని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన బిడ్డలున్నారు. ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారున్నారు. పిల్లల పెళ్లిళ్ళు చేసి వారిని చదివించి అప్పుల పాలైన వారున్నారు. అనారోగ్యాన్ని బట్టి, హాస్పిటల్ ఖర్చులను బట్టి అప్పుల పాలైన వారున్నారు. ఇతరులకు ఇచ్చి మోసపోయిన వారున్నారు. ఈ విధంగా బిడ్డలు అప్పుల్లో కూరుకుపోయి ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు సంతానం లేదని అనేకుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారికి సహాయం చేయండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావాల్సిన చక్కటి క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా మరి తండ్రి బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల వ్యాధులతోటి, రోగాలతోటి, నొప్పులతోటి, జబ్బులతోటి బాధపడుచున్నారు దేవా. పడకలకే పరిమితమై ఉంటున్నారు దేవా. లేవలేని స్థితిలో ఉంటున్నారు. కొందరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో ఉంటున్నారు. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలపై మీ చేతులుంచండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ఒక్కసారి తాకండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణం తప్పించుట యెహోవా వశమన్నారు. దయచేసి అట్టి మరణానికి పాత్రులుగా ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి ఈనాడు ప్రవ్వా.
ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో అకాల మరణాలను బట్టి బాధపడుచున్నారు, భయపడుతున్నారు దేవా. వరుస మరణాలతోటి బిడ్డలు కృంగిపోతున్నారు దేవా. కుటుంబ సభ్యులను కోల్పోయి ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. నష్టంలో ఉంటున్నారు దేవా. కష్టాల పాలవుతున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వరుస మరణాల నుంచి తప్పించండి దేవా. అకాల మరణాలను దూరపరచండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే భయాలను, బాధలను సంపూర్ణంగా తొలగించండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు జీవించినంత కాలం మిమ్మల్ని సేవిస్తూ, మీ పరిచర్య చేస్తూ, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రవ్వా. నాయన, వారికి సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. దేవా, ఈ సమయాన మీకు మొరపెడుతున్నాము దేవా. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, కక్షలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు సహాయం దయచేయండి. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన బంధువులను, విడిపోయిన సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిలో సంతోషం, సమాధానం నింపండి దేవా. అయ్యా, ఈనాడు మా కుమారులను, మా కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మాకు తెలియదు ప్రవ్వా. దయచేసి మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. నాయన, బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళుతూ వస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. నాయన, స్కూల్లో ఉండి చదువుకుంటుండగా మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. క్లాస్లో టీచర్స్ చెప్పే లెసన్స్ అర్థమయ్యేలాగన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నాయన, బిడ్డలు ఎలాంటి వాహనంలో స్కూల్కు వెళ్తున్నప్పటికీ కూడా ఆ యొక్క వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి ప్రమాదం, ఆటంకం దరి చేరకుండా బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కళాశాలలకు, యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ దినమున బిడ్డలు కాలేజీలో, స్కూల్స్లో రాయబోయే పరీక్షలంతట్లో తోడై ఉండండి దేవా. బిడ్డల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దుష్టుడు ఎక్కడా కూడా బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. కుటుంబాన్ని దీవించండి. వారి బిడ్డల్ని ఆశీర్వదించండి. కుటుంబంలో అక్కరల కొరతలు సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శోధనను సంపూర్ణంగా దూరపరచండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ మీరే వారికి తోడై ఉండండి. కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎందరైతే సువార్తను వింటున్నారో అందరి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, నిజమైన లోకరక్షకుడు మీరే అని గుర్తెరిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీ సన్నిధికి వచ్చుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అన్యజనులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మిమ్మల్ని ఎరగని వారు ఉంటున్నారు, మీ పేరు తెలియని వారు ఉంటున్నారు. అట్టి వారి ఎడల మీ కృప చూపించండి దేవా. అట్టి వారికి మీ సువార్తను పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు లోకంలో, పాపంలో, చెడు వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల జీవితాలను మీరు మార్చండి దేవా. అయ్యా, ఈనాడు అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పుట్టుకతోనే గ్రుడ్డివారిగా, అంగవైకల్యంతో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
ప్రతి ఒక్క అనారోగ్య స్థితి నుంచి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ కూడా మాట్లాడలేని వారిగా, చూడలేని వారిగా, నడవలేని వారిగా ఉంటున్నారు దేవా. బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖానికి గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి వయసుకు తగినట్లుగా బిడ్డలు చక్కగా ఎదుగుటకు మీరే సహాయం దయచేయండి. ప్రతి శారీరక అవయవాలను మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్నారు దేవా. అయ్యా, ఉండడానికి గృహాలు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. చేయడానికి పనులు లేక ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అయ్యా, అక్కరలు అవసరతలు కలిగి బిడ్డలు దుఃఖిస్తుండగా అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. బీదరికం నుంచి దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడై ఉండండి. ఆర్థికంగా బలపరచండి. ప్రతి మెటీరియల్ని సమకూర్చండి దేవా. కొరతల్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఎండింగ్ వరకు కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. ఎటువంటి ఆటంకం జరగకుండా మీరే కాపాడమని, పనివారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు అద్దె ఇంట్లో ఉంటూ నాయన అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగాలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరుల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు లోబడి చక్కగా పనులు చేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి. ఈనాడు సొంత వాహనాలు కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాహనాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు యవ్వన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా, మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, యవ్వన కాలంలో తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చేతి పనులు మీరు దీవించండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడయుండి బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలం పొందుకొనుటకు సహాయం దయచేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కూడా మీపై భారం వేసి మీ అందు విశ్వాసం ఉంచి చక్కటి ప్రతిఫలాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, కార్పొరేట్ కాలేజ్లో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ యొక్క ఒత్తిడి నుంచి బిడ్డలు మీరు కాపాడండి దేవా. నాయన, బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రతి పరిస్థితిని బాగుగా ఎదుర్కొనే శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు దయచేయండి. కష్టపడి చదివే జ్ఞానాన్ని, కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నాయన, బిడ్డలు ఆయా రకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. దుష్టు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు, భయపడుతున్నారు దేవా. దయచేసి అట్టి వారి బాధను దూరపరచండి దేవా. ఆడబిడ్డలకు మీరే రక్షణ, భద్రతను అనుగ్రహించమని, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఉన్నప్పటికీ అనాథలుగా మారిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, భర్తను కోల్పోయిన స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తుండగా అనాథలుగా ఉంటుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రెక్కల చాటున భద్రపరచండి. ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. దేవా అయ్యా, ఈనాడు కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. దేవా, రకరకాల కారణాలను బట్టి, సమస్యలను బట్టి నాయన బిడ్డలు సంతోషం లేని వారిగా దుఃఖిస్తున్నారు. దేవా, అట్టి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతి, సమాధానం, నెమ్మదితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా దేశాన్ని మీరు రక్షించండి. దేవా, మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి పరిపాలన అంతట్లో తోడై ఉండండి. దేవా, మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న అధికారులు మా మధ్యకు వచ్చేలాగున, అధికారంలోకి వచ్చేలాగున మీరే వారికి సహాయం దయచేయండి. మీ చిత్తానుసారమైన పరిపాలన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని, కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి. మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి తోడై ఉండండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, హాస్పిటల్స్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు ఈ దినమును జ్ఞాపకం చేసుకోండి. నాయన, టెస్టులు అంతట్లో తోడై ఉండండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా, వివాహ సంబంధం నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని ధైర్యపరచండి దేవా. వారు చేసే పనులంతట్లో మీరే తోడుగా ఉండండి దేవా. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో బందీలుగా మగ్గిపోతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బంధకం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తృప్తిపరచండి దేవా. వారి కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆత్మీయ ఆకలి మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. ఈరోజు మాకు కావాల్సిన మా అనుదిన భారాన్ని మీరు భరించండి దేవా. నాయన, ఈరోజు మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా శారీరక కొరతలు తీర్చండి, ఆత్మీయ కొరతల్ని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము మీ మాటలను ఆలకించే వారిమిగా, వినే వారిమిగా మా మనసులను మీరు మార్చండి. మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే హృదయాన్ని మాకు దయచేయండి. మీకు లోబడే హృదయాలను అనుగ్రహించండి. మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా మమ్మల్ని మీరు మార్చమని, మారు మనసు, మంచి హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఫారెన్లో చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, రకరకాల పనుల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మారుమూలల ప్రాంతాల్లో నివసిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి కావలసిన వసతులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా కుటుంబాలలో రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తకు రక్షణ లేక, భార్యకు రక్షణ లేక, పిల్లలకు రక్షణ లేక, బంధువులకు, తల్లిదండ్రులకు రక్షణ లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. మారు మనసును దయచేయండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని
నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ లోకంలో పాపంలో విడిచిపెట్టబడకుండా నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డల్ని మీరు కాపాడండి. అందరూ అంతటా రక్షణ పొందుకునే కృపను దయచేయండి. దేవా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చారు కాబట్టి నశించిపోతున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ప్రతి ఒక్కరూ ఆ యొక్క రాజ్యానికి పరలోకానికి వారసులుగా ఉండుటకు మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడండి. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించమని, కనపడని చీకటి శక్తులు సాతాను అంధకార క్రియను లయపరచమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.